సో అందువల్ల వాళ్ళకి అది ఈజీగా ఒకసారి సోకిందని అంటే లోపల దాంట్లో పెరగడానికి దాని కంట్రోల్ అదుపు అనేది ఉండదు కనుక ఇమ్యూనిటీ ద్వారా అట్లాంటప్పుడు వాళ్ళకి అది సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. సో ఇట్లాంటి ప్రజలు ఎక్కువగా ఉన్న దేశాల్లో ఖచ్చితంగా దానికి సంబంధించిన ఇన్సిడెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. స్వామి సార్, సాధారణంగా క్షయవ్యాధి లక్షణాలు అంటే ఏమేమి లక్షణాలు ఉంటాయి, ఏం కనిపిస్తుంటాయి ఎక్కువగా? దగ్గు అనేది ఒక ముఖ్యమైన లక్షణం. ఎందుకంటే ఇప్పుడు బ్యాక్టీరియా కూడా అది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సోకడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ సర్వైవల్ వాటికి. ఇది అంటే అవి లోపల పెరగడం, ఒక మనిషికి చేరినప్పుడు ఆ మనిషి లోపల అవి ఎక్కువగా వృద్ధి చెందడం, మళ్ళీ అది ఇంకో మనిషికి వెళ్ళాలి అని అంటే దానికి మార్గం కావాలి. అది మనం చేసే దగ్గు. సో అందువల్ల ఒక రకంగా అది దగ్గిని ఇండ్యూస్ చేస్తుందని చెప్పొచ్చు. సో అట్లా చేయడం వల్ల మనం దగ్గినప్పుడు ఆ బ్యాక్టీరియా లోపల పెరిగిన బ్యాక్టీరియా నెంబర్స్ని మనం మళ్ళీ బయటకు పంపిస్తున్నాం. ఆ బయట అది వేరే వాళ్ళకి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దగ్గు అనేది ఒక ముఖ్యమైన లక్షణం. దాంతోపాటు ఏ ఇన్ఫెక్షన్ సోకినా, బ్యాక్టీరియా కానివ్వండి, వైరల్ కానివ్వండి, ఇన్ఫెక్షన్ అంటే ఏదైనా బయట నుంచి వచ్చే క్రిమి మన బాడీలో అటాక్ చేయడం. సో అది చేసినప్పుడు బాడీ రెస్పాన్స్ అనేది ఫీవర్ రూపంలో వస్తుంది. అంటే ఆ టెంపరేచర్లు బాడీలో పెంచడం ద్వారా ఆ బ్యాక్టీరియాని కానీ వైరస్ని కానీ కొంత అదుపులో పెట్టడానికి అది ఒక రకమైన మార్గం. సో అందువల్ల ఫీవర్ అనేది ఒక డెవలప్ అవుతుంది. ఆ ఫీవర్ ఒక ఇంపార్టెంట్, పర్టికులర్లీ ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్, అంటే సాయంకాలం అయ్యేసరికి కొంచెం జ్వరం వచ్చినట్టుగా అనిపించడం, అలాగే ఆకలి మందగించడం, తినాలనిపించకపోవడం, దానితో పాటు బరువు తగ్గడం. సో ఇవి కొన్ని ముఖ్యమైన టీబీకి సంబంధించిన లక్షణాలు.